హలో ఆల్. ఈరోజు ఈ వీడియోలో మే నెలలో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని అయితే ఈ వీడియోలో చూద్దాము. ఆల్రెడీ దీనికి సంబంధించి అవార్డ్స్ అండ్ ప్రైజెస్ అని చెప్పేసి ఫస్ట్ వీడియో అయితే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, లిథువేనియా అధ్యక్షుడిగా రెండవసారి ఎవరు ఎన్నికయ్యారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గీతానాస్ నౌసేడా అనే వ్యక్తి 5 సంవత్సరాలకు గాను రెండవసారి అయితే ఎన్నికవడం జరిగింది. ఆల్రెడీ ఇతను 2019లో మొదటిసారి ఎన్నికయ్యారు. ఇప్పుడు సెకండ్ టర్మ్ అయితే ఎన్నికవడం జరిగింది. అలాగే ఈ లిథువేనియా అనే దేశం వచ్చేసి ఈ బాల్టిక్ కంట్రీస్ అనేవి 3 ఉన్నాయి. అందులో ఈ లిథువేనియా అనేది వీటన్నిటిలో కూడా పెద్దది. ఈ బాల్టిక్ కంట్రీస్ అని వేటిని పిలుస్తారు అని అంటే ఎస్టోనియా, లాట్వియా, అలాగే లిథువేనియా, ఈ 3 దేశాన్ని కూడా బాల్టిక్ కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తారు. ఇవి ఈ బాల్టిక్ సీ యొక్క ఈస్టర్న్ సైడ్ అయితే ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ సముద్రం చుట్టూ కూడా ఈ 3 దేశాలు అయితే కూడా ఉంటాయి. వీటికి ఒక సైడు రష్యా దేశం అయితే ఉంటుంది. అలాగే వీటికి పడమర మరియు ఉత్తర దిశల్లో ఈ బాల్టిక్ సముద్రం అనేది ఉంది. అలాగే ఇక్కడ ఈ లిథువేనియాలో ప్రెసిడెంట్ 2 సార్లు మాత్రమే ఎన్నిక కాగలుగుతాడు. అలాగే భారతదేశంలో అయితే ఎన్నిసార్లైనా ఎన్నిక అవ్వచ్చు, కానీ సాంప్రదాయంగా 2 సార్లు మాత్రమే ఎన్నిక అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, చాద్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? అల్మయి హలీనా అనే వ్యక్తి ఈ చాద్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా అయితే ఎన్నికవడం జరిగింది. ఈ చాద్ అనేది ఆఫ్రికాలో ఉన్నటువంటి నార్త్ సైడ్ ఆఫ్ ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక కంట్రీ. అలాగే దీన్ని ల్యాండ్ లాక్డ్ కంట్రీ అని చెప్పి కూడా పిలుస్తారు. అంటే దీన్ని తెలుగులో భూ పరివేష్టిత దేశం అని చెప్పి అంటారు. అంటే ఈ దేశానికి చుట్టూ కూడా అన్నీ కూడా ల్యాండ్ మాసెస్తో ఉన్నటువంటి దేశాలు మాత్రమే ఉంటాయి. దీనికి సముద్రం అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చి దీనికి నార్త్ సైడ్లో లిబియా ఉంటుంది, ఈస్ట్ సైడ్లో సూడాన్, సౌత్ సైడ్లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, అలాగే వెస్ట్ సైడ్ వచ్చేసి నైజర్. ఈ దేశాలన్నీ కూడా దీన్ని సరౌండ్ చేసి ఉంటాయి. అందుకే ఈ దేశాన్ని ల్యాండ్ లాక్డ్ కంట్రీగా పిలుస్తారు. అలాగే ఇంతకుముందు ఇక్కడ 2021 సంవత్సరం నుంచి మిలిటరీ రూల్ అనేది ఉంది. ప్రస్తుతం అది ఎండ్ అవడంతో ఈ ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసి మహమ్మద్ ఇడ్రీస్ డెబీ, అలాగే ప్రైమ్ మినిస్టర్ వచ్చి అల్మయి హలీనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వాహన తయారీ సంస్థ సిట్రోయన్ భారతదేశంలో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మహేంద్ర సింగ్ ధోనీని అయితే ఈ ఆటోమోటివ్ కంపెనీ సిట్రోయన్ ఏదైతే ఉందో ఈ కంపెనీ ఇండియాలో భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది. అలాగే ఈ కంపెనీ వచ్చేసి ఫ్రెంచ్ దేశానికి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, స్కాట్లాండ్ మొదటి మంత్రి పదవికి ఎవరు నియమితులయ్యారు? పోస్ట్ ఆఫ్ ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ స్కాట్లాండ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాన్ స్విన్నీ అనే వ్యక్తి అయితే ఈ పదవికి ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జిఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంజయ్ కుమార్ మిశ్రా. అలాగే ఈ జిఎస్టీ అనేది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కిందకైతే వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, యూనిసెఫ్ ఇండియా జాతీయ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి కరీనా కపూర్. అలాగే యూనిసెఫ్ అనేది పిల్లల యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అయితే ఇది పనిచేస్తుంది. ఇది మోర్ దాన్ 190 కంట్రీస్లో అయితే ఇది ప్రస్తుతం పనిచేస్తుంది. అలాగే 2023 సంవత్సరం ఫిబ్రవరిలో అయితే ఆయుష్మాన్ ఖురానా అనే ఈ బాలీవుడ్ యాక్టర్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. అలాగే ఇదే టైంలో 4 యూత్ అడ్వకేట్స్ని కూడా దీనికి నియమించారు. అందులో ఫస్ట్ వచ్చి గౌరాణి శర్మ,
ఈమె మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఈమె రైట్ టు ప్లే అండ్ డిజేబిలిటీ ఇంక్లూజన్ అనే దీని మీద అయితే వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే కార్తీక్ వర్మ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, క్లైమేట్ యాక్షన్ అండ్ చైల్డ్ రైట్స్. నాహిద్ అఫ్రీన్ అస్సాం నుంచి మెంటల్ హెల్త్ అనే కేటగిరీ పైన. వినీషా ఉమాశంకర్ స్టెమ్ అలాగే క్లైమేట్ చేంజ్ గురించి అయితే వీళ్ళు దాన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. స్టెమ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సెస్ మీద అవగాహన కల్పించడము. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పనామా దేశ అధ్యక్షుడిగా ఎవరు గెలిచారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జోస్ రాల్ ములినో అనే వ్యక్తి పనామా దేశానికి అధ్యక్షుడిగా అయితే గెలవటం జరిగింది. అలాగే ఈ పనామా దేశం అనేది 97th కంట్రీ టు జాయిన్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అంతర్జాతీయ సౌర కూటమిలో ఇది 97వ దేశం. టోటల్గా 119 కంట్రీస్ అయితే సిగ్నేటరీ కంట్రీస్ అని అంటారు. ఇవి తర్వాత రాటిఫికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. రాటిఫికేషన్ స్టేట్మెంట్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అలా సబ్మిట్ చేసిన దానిలో ఈ పనామా అనేది 97th కంట్రీ. అలాగే రీసెంట్గా కరెంట్ అఫైర్స్ చూసుకుంటే స్పెయిన్ అనేది 99వ దేశంగా అయితే రాటిఫికేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తైవాన్ దేశ అధ్యక్షుడిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాయ్ చింగ్ తే అనే వ్యక్తి ప్రెసిడెంట్గా మరియు సియాకో బి కిమ్ అనే వ్యక్తి వైస్ ప్రెసిడెంట్గా అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఎవరు డొమినియన్ రిపబ్లిక్ యొక్క అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లూయిస్ అబినాడర్ అనే వ్యక్తి డొమినియన్ రిపబ్లిక్ యొక్క అధ్యక్షుడిగా అయితే ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సౌదీ అరేబియాకు చెందిన ఎవరు 2012 నుండి సిరియా యొక్క మొదటి రాయబారిగా ఎన్నికయ్యారు? అంటే 2012 నుంచి ఇప్పటి వరకు కూడా రాయబారిగా లేరు. ప్రస్తుతం ఈ సౌదీ అరేబియాకు చెందినటువంటి ఫైజల్ అల్ ముస్ఫెల్ అనే వ్యక్తి ఈ రాయబారిగా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ చూస్తే ప్రెసిడెంట్ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంజీవ్ పూరి అనే వ్యక్తి ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. అలాగే నాసా యొక్క న్యూ చీఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా డేవిడ్ సాల్వగ్నిని నియమించడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఫారెన్ కోచ్ ఆఫ్ ఇండియన్ టేబుల్ టెన్నిస్ టీమ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years, అంటే 2 సంవత్సరాలకు గాను ఇండియన్ టేబుల్ టెన్నిస్కు ఫారెన్ కోచ్ని అయితే నియమించడం జరిగింది. అతను మాసిమో కాస్టాంటిని. నెక్స్ట్ వచ్చి డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIITకి సంబంధించి డైరెక్టర్గా ప్రతిమా సింగ్ అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇష్క్దార్ అపాయింటెడ్ యాజ్ డిప్యూటీ PM ఆఫ్, అంటే పాకిస్తాన్కి ఇష్క్దార్ అనే వ్యక్తి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్కి కృష్ణ ఎల్లా అనే వ్యక్తిని ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఇప్పటివరకు డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్ అయినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.